చాలామంది వచ్చి కూర్చోడానికి ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఆయన ఎవరిని కూడా మానిటర్ దగ్గరికి వెళ్ళకండి, ఓన్లీ రత్నవేల్ గారు కూర్చుంటారు, ప్రతాప్ కూర్చుంటారు, అంతే మానిటర్ దగ్గర వాళ్ళు మాత్రమే కూర్చుంటారని ఇచ్చే అంత గొప్ప నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ మా ప్రొడ్యూసర్ వచ్చి ఆయన కూడా 2 మాటలు చెప్తాను, మళ్ళీ బాగోదు. వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్లా చేయలేదండి, 100% వాళ్ళు వెళ్ళిపోయాడండి, అయితే అక్కర్లేదేమో సరే బాగోదు. సుకుమార్ గారు ఆయన కథ ఆయన స్క్రీన్ ప్లే రాసినా సరే, యూజువల్గా అంటే రైటర్ డైరెక్టర్స్ బోత్ ఆర్ సేమ్ అండి. నువ్వు ఎలా చెప్పావో అదే సినిమా తీ, అది చాలు నాకు, ఇంక వేరేది ఏం అక్కర్లేదు అన్నారు. ఒక అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది, ఒక అబ్బాయి ఎలా ఆలోచిస్తుంది అనే దాని మీదే మేము సినిమా తీసామండి. సుకుమార్ గారు అన్నారు నాతో, ఆయనే మన సినిమాలో హీరో అని చెప్పారు. హాయ్ ఇండియాగ్లిస్ వ్యూవర్స్, ఐఎమ్ సూర్య ప్రతాప్, డైరెక్టర్ ఆఫ్ కుమారి 21F. కుమార్ గారు మొదటిసారి ప్రొడ్యూస్ చేస్తూ కథా స్క్రీన్ ప్లే రాసి ఇచ్చిన సినిమా కుమారి 21F నేను డైరెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ సినిమా November 20th వస్తుంది. హోప్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అండ్ మీ అందరూ ఎంజాయ్ చేస్తారని, మీ అందరిది సినిమా, సో మీ అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో కరెంట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ కుమారి 21Fతో డైరెక్టర్గా మళ్ళీ ముందుకు వస్తున్నారు. సో ఇంత గ్యాప్ రావడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటూ ఏం లేదండి. నా కరెంట్ సినిమా అయిపోయిన తర్వాత నేను ఇమీడియట్గా సినిమా చేయాలి. సో ఇమీడియట్గా సినిమా చేయడం దానికన్నా సుకుమార్ గారి దగ్గర ఒక అసిస్టెంట్ రైటర్గా లేదా రైటింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం అనేది పెద్ద ఎసెట్గా అనుకున్నాను నేను. సో సినిమా చేయడం కానీ అది గొప్ప విషయంలో నేను ఫీల్ అయ్యాను. అందుకోసం నేను ఆ తర్వాత ఒక 1.5 year ఆల్మోస్ట్ నేను కష్టపడి సుకుమార్ గారు రైటింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. సుకుమార్ గారు రైటింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత ఆయన దగ్గర 1 సినిమాకి నేను ఆయన రైటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. సో వర్క్ చేశాక ఇప్పుడు ఈ ప్రాసెస్లో కుమార్ 21F కథ పుట్టింది. సో ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. సో డైరెక్టర్ మళ్ళీ రైటర్ మళ్ళీ డైరెక్టర్, సో ఈ జర్నీ అనేది మీకు ఎలాంటి ఫీల్ ఇచ్చింది? అబ్సల్యూట్లీ ఇది ఒక గొప్ప ఫీల్ అండి. ఎందుకంటే నేను ఒక సినిమా డైరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ 2వ సినిమా చేసేటప్పుడు సుకుమార్ గారి దగ్గర వర్క్ చేయడం అనేది గొప్పగా ఫీల్ అయ్యాను. కాబట్టి ఆ రైటింగ్ డిపార్ట్మెంట్లో ఎప్పుడైతే సుకుమార్ గారి దగ్గర జాయిన్ అయినా నేను ఆ ప్రాసెస్ చాలా ఎంజాయ్ చేశానండి. మోర్ దాన్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఆయన దగ్గర ఒక రైటర్గా మీరు ఉన్నారు అంటే డైరెక్షన్ కన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తారని నా ఫీలింగ్ అండి. నేనైతే ఆయన దగ్గర అది ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ. సో ఆ ప్రాసెస్లో ఆయన నాకు ఎంతో నేర్పారు ఆయన నాకు. సో మళ్ళీ ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నాను అంటే దానికి కారణం కూడా ఆయనే. ఈ కథ ఆయన రాసిన తర్వాత, ఆ కథ స్క్రీన్ పై రాసి ఇచ్చిన తర్వాత ఆయన అన్నారు ఈ సినిమా నువ్వు డైరెక్ట్ చేయరా అని చెప్పి నాకు ఇచ్చారు. సో ఈ విషయంలో మాత్రం నిజంగా అదృష్టవంతుని. అండ్ ఒక రైటర్ యూజువల్గా అంటే డైరెక్టర్స్ బోత్ ఆర్ సేమ్ అండి. సో ఆ విషయంలో మాత్రం నేను ఎంజాయ్ చేశాను. ఎస్పెషల్లీ సుకుమార్ గారు వర్క్ చేయడం నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఎంజాయ్ చేయడం కన్నా గొప్పగా ఫీల్ అవుతున్నాను. సుకుమార్ గారి కథ, మాటలు, అట్లే దేవిశ్రీ మ్యూజిక్, రత్నవేల్ గారి డిఓపి, సో టీం పరంగా వచ్చేస్తే చాలా స్ట్రాంగ్గా ఉంది. స్ట్రాంగ్ టీంతో పనిచేసేటప్పుడు మీరు ఏమైనా ప్రెషర్ ఫీల్ అయ్యారా? అసలు బేసికల్గా సుకుమార్ గారి దగ్గర వర్క్ చేయడం నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. దానికి తోడు ఆయన రత్నవేల్ గారు దాని కెమెరామెన్ని, దేవిశ్రీ ప్రసాద్ గారు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఇచ్చారంటే ఒక డైరెక్టర్కి, ఒక్కొక్క యంగ్స్టర్ ఎవరైతే కొత్తగా ఉండే ఒక డైరెక్టర్కి ఎప్పుడు కూడా అది అదృష్టం. ఎందుకంటే ఇంతకన్నా నేర్చుకోవడానికి ఇంతకన్నా గొప్ప ప్లాట్ఫామ్ ఎక్కడ ఉండదు. సో సుకుమార్ గారు నాకు ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇచ్చారండి. సో నేను ఎక్కడ ప్రెజర్ ఫీల్ అవ్వడానికి ముగ్గురు ఎంత పెద్ద టాప్ టెక్నీషియన్స్ ఎంత పెద్ద రేంజ్లో ఉన్నా నన్ను మాత్రం వాళ్ళు ఎంత రూమ్ ఇచ్చారంటే నాకు ఎక్కడా కూడా నేను ప్రెజర్ ఫీల్ అవ్వకుండా, ఎక్కడా కూడా నేను ఎక్కడ ప్రెజర్ లేకపోతే ఏదైనా కొంచెం వేరే ఫీలింగ్ ఏంటి పెద్దలతో వర్క్ చేసే ఫీలింగ్ లేకుండా అలాంటి అట్మాస్ఫియర్ నాకు క్రియేట్ చేసి ఇచ్చాను సుకుమార్ గారు. ఆ దాంట్లో ఉన్నాను కాబట్టి నాకు ఎటువంటి ప్రెషర్ లేదు. ఇంకా నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ మీరు వాళ్ళు కూడా అడగొచ్చు, వాళ్ళు కూడా నా గురించి అలానే చెప్తారు. సో రియల్లీ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ అండి డూయింగ్ దిస్ వర్క్ అండ్ ఐ లెర్న్డ్ ఎ లాట్. కుమారి 21F ద్వారా మీరు యాజ్ ఎ డైరెక్టర్ అండ్ సుకుమార్ టీం ఏం చెప్పాలనుకుంటారు? ఎట్లా అంటే ఏమి ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటి అసలు? మెసేజ్ అంటే ఇవాళ రేపు జనరేషన్లో ఉన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్య ఏమైతే సర్కమ్స్టాన్సెస్ ఏమైతే ఉన్నాయో, ఒక అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది, ఒక అబ్బాయి ఎలా ఆలోచిస్తుంది అనే దాని మీదే మేము సినిమా తీసామండి. సో దీని నుంచి మేము పర్టికులర్గా మేము ఇది చెయ్యాలి అనేది కాదు. కథాపరంగా కథ ఎలా నడిస్తే ఆ కథాపరంగా వెళ్ళాము. అండ్ బట్ 100% ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకి వచ్చాను వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని ఎంజాయ్ చేస్తాను మాత్రం నేను కన్ఫామ్గా చెప్పగలను యాజ్ ఎ డైరెక్టర్గా. సుకుమార్ గారు రైటరు, డైరెక్టరు, ఇప్పుడు మీరు డైరెక్టర్. ఈ సినిమా జర్నీలో ఏమైనా క్లాషెస్ వచ్చాయా? మా జర్నీలో క్లాషెస్ అంటూ మాకేం రాలేదండి. ఎందుకంటే ఆయన ఒక డైరెక్టర్ కాబట్టి ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఆయన కథా స్క్రీన్ ప్లే ఇచ్చినా సరే ఆయన ఎంత ఫ్రీడమ్ ఇచ్చారంటే ఈ కథని ఆయన నా చేత చెప్పించారండి అందరికీ. నువ్వు కథ చెప్పు అన్నారు, నేను కథ అందరికీ చెప్పాను. నేను చెప్పినప్పుడు అందరూ నచ్చింది కాబట్టి ఆయన నువ్వు ఎలా చెప్పావో అదే సినిమా తీ, అది చాలు నాకు, ఇంక వేరేది ఏం అక్కర్లేదు అన్నారు. నేను ఆయన ఏమైతే నేను అందరికీ కథ చెప్పాను అలాగే నేను సినిమా తీశానండి. సో ఎండ్ ఆఫ్ ద డే
సుకుమార్ గారు ఈజ్ వెరీ హ్యాపీ. మొత్తం చూసిన తర్వాత ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అదే నాకు గొప్ప పెద్ద సక్సెస్ అని నేను ఫీల్ అవుతున్నానండి. హీరో క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టరు ట్రైలర్స్ చూస్తుంటే ఒక డిఫరెంట్గా ఉంది. అటువంటి ఒక బోల్డ్ సబ్జెక్ట్ని డైరెక్ట్ చేసేటప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇది ఇప్పుడు ఈ కథ బిగినింగ్ అంటే ఈ కథ ఎప్పుడైతే సీడ్ అనేది ఒక విత్తనం పుట్టిందో అక్కడి నుంచి నేను ఈ కథతో ఉన్నానండి. సో ఈ కథ మీద సుకుమార్ గారు ఆయన కథ ఆయన స్క్రీన్ ప్లే రాసినా సరే ఈ కథ మీద నేను చాలా కాన్ఫిడెంట్ అండి. నేను చాలా కాన్ఫిడెంట్ ఏ క్యారెక్టర్ని డీల్ చేస్తున్నాను, ఏ క్యారెక్టర్ని ఎలా డీల్ చేయాలి, ఏ క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలని చాలా క్లియర్గా ఉన్నాను నేను. ఆ క్లారిటీతో నేను సినిమా షూట్ చేశాను. ఆ క్లారిటీతో చేశాను సినిమా షూటింగ్ మొత్తం. అసలు ఇద్దరు హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ ఎలా డిజైన్ అంటే ఎలా ఉంటాయి అసలు? హీరోయిన్ క్యారెక్టర్స్ ఆల్రెడీ మీరు టీజర్లో చూశారు, ఆ అబ్బాయి ఏంటి లేకపోతే అమ్మాయి ఏంటి అనేది. సో బేసికల్గా మేము చెప్పాలనుకుంది ఒకటే అండి, ఒక అమ్మాయిని ప్రేమించాలంటే ఈ 3 సరిపోతాయి కదా, ఈ 3 కాక ఇంకేమన్నా కావాలా, ఇంకేం అవసరం లేదని మా ఫీలింగ్ అంతే అండి. ఎస్పెషల్లీ రాజ్ తరుణ్ ఇంతకు ముందు అంటే ఇప్పుడు ఈ సినిమాలో కొద్దిగా డిఫరెంట్గా కనబడుతుంది. సో తన్ని హీరోగా సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? పర్టికులర్గా రీజన్ నేను చెప్పలేనండి, చెప్పడానికి ఏమీ లేదు కూడా. సో సుకుమార్ గారిని కలవడానికి ఒకసారి రాజ్ తరుణ్ వచ్చాయండి, ఒక 5 minutes సుకుమార్ గారిని కలిసి వచ్చింది. సుకుమార్ గారు అన్నారు నాతో, ఆయనే మన సినిమాలో హీరో అని చెప్పారు. సో అప్పటి నుంచి నేను అతనితో ట్రావెల్ అయ్యాను. అండ్ 100% ఈ మేము రాసుకున్నప్పుడే తను అనుకోలేదు కానీ బట్ ఇప్పుడు మాత్రం 100% రాజ్ తరుణ్ క్యారెక్టర్ రాజ్ తరుణే చేయాలి. అంత బాగా చేశాడు అతను, అంతలా ఇన్వాల్వ్ అయ్యి చేశాడు. సో రాజ్ తరుణ్ చాలా బాగా చేశాడండి, నో డౌట్. అని యాజ్ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. సో ఈ సినిమా పైన కూడా కొన్ని రూమర్స్ కూడా వినబడ్డాయి, హీరోయిన్ని ఎవరో కొంతమంది రేప్ చేస్తారు. సో అలాంటి ఒక రూమరు బాగా స్ప్రెడ్ అయింది. లేదండి, మీరు సినిమా చూడండి. యూజువల్గా మీరు సినిమా చూడండి, సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అసలు ఎగ్జాక్ట్గా మేము ఎలా తీసుకెళ్ళాం సినిమాని, క్యారెక్టరేషన్స్ ఏంటి, వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, వాళ్ళ ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ వాళ్ళు ఫేస్ చేశారు అని. ఎండ్ ఆఫ్ ద డే ఒకటండి, ఇట్స్ ఎ క్యూట్ లవ్ స్టోరీ. కంప్లీట్ ఇది ఒక మంచి లవ్ స్టోరీ, ప్రతి ఒక్కరికి నచ్చే లవ్ స్టోరీ. అండ్ ఎస్పెషల్లీ అమ్మాయిల యూత్కి అయితే ఇంకా వాళ్ళకి దగ్గరగా వాళ్ళ స్టోరీ అనేది వాళ్ళకి దగ్గరగా ఉండే స్టోరీ కూడా కాదు, వాళ్ళ స్టోరీ ఇది. సో 100% ప్రతి ఒక్కళ్ళు ఇంక్లూడింగ్ ఫ్యామిలీస్తో సహా దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి ఇది లాగా సుకుమార్ గారు మార్క్ ఆఫ్ లవ్ స్టోరీ మీ అందరికీ తెలుసు, ఫ్యామిలీస్ పరంగా వచ్చి ఎలా ఎంజాయ్ చేస్తారో అందరికీ నచ్చే సినిమా అండి ఇది. ఇప్పటి వరకు మీరు సుకుమార్ గారిని డైరెక్టర్గా చూస్తుంటారు, సో ప్రొడ్యూసర్గా సుకుమార్ గారిని ప్రొడ్యూసర్గా చూడటం అంటే యాక్చువల్గా సుకుమార్ గారికి ఎప్పటి నుంచో ప్రొడ్యూస్ చేయాలని ఉందండి, ఆయన మనసులో ఉంది. కాకపోతే ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేయాలనుకున్న ఆయన నన్ను సెలెక్ట్ చేసుకోవడం నిజంగా నా అదృష్టం. అండ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఆయన సూపర్ అండి, సూపర్. నేను ఇన్సాల్ అంటే నాకు అవకాశం ఇచ్చారని కాదండి, నాకు ఆయన షూటింగ్ చేసేటప్పుడు ఆయన ఇచ్చిన నాకు ఫ్రీడమ్, లేకపోతే సినిమా అంతా నేను చేసేటప్పుడు ఆయన నాకు ఇచ్చిన ఫ్రీడమ్ గురించి నేను సూపర్ అంటున్నాను. ఎందుకంటే నేనన్నా ఎక్కడన్నా పర్వాలేదన్నయ్య, ఇది పర్వాలేదు, ఇది ఎలాగా అని టెన్షన్ పడితే ఆయన ఏ రోజు టెన్షన్ పడలేదంటే నీకు కావాలా రీషూట్ చేసుకో, నీకు ఇది ఈ ఆర్టిస్ట్ కావాలా తీసుకో, ఓకే ఇప్పుడు ఒక ఇన్కేస్ మా ప్రొడ్యూసర్స్ విజయప్రసాద్ బన్రెడ్డి గారు కానీ లేకపోతే థామస్ రెడ్డి ఆదూరి గారు కానీ వాళ్ళిద్దరైనా డబ్బుల గురించి ఒక ఏదైనా ఎక్స్ట్రా అవుద్దా ఇదే అవుద్దని ఆలోచించే సరే లేదు, సినిమా ముఖ్యం. అంటే ఒక ప్రొడ్యూసర్ సినిమా ముఖ్యం అని ఆలోచించే ప్రొడ్యూసర్లు ఎప్పుడు కూడా ఈరోజు ఏ ప్లేస్లో మన అందరికీ తెలుసు. సో సుకుమార్ గారు కూడా సినిమా కోసమే చేస్తారని, ఏం చేసినా ఆయన సినిమానే ముఖ్యం, సినిమానే ప్రాణం. కాబట్టి అలాంటి వ్యక్తి ఆయన సినిమా కోసం ఏమన్నా చేయండి, ప్రతాప్ని అసలు ప్రెజర్ పెట్టద్దు, ప్రతాప్కి అసలు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వండి, అసలు ఎక్కడ మాట్లాడదు. మీరు చెప్తే నమ్మరు, ఈరోజు నేను చెప్తున్నాను. సుకుమార్ చాలామంది యూజువల్గా మానిటర్ దగ్గర మనం కూర్చున్నా ఉంటే నేనేం ఎస్టాబ్లిష్ డైరెక్టర్ కాదు, అలాగే నేను సూపర్ డైరెక్టర్ కూడా కాదు, నేను మానిటర్ దగ్గర కూర్చున్నాను అంటే చాలామంది వచ్చి కూర్చోడానికి ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఆయన ఎవరిని కూడా మానిటర్ దగ్గరికి వెళ్ళకండి, ఓన్లీ రత్నవేల్ గారు కూర్చుంటారు, ప్రతాప్ కూర్చుంటారు అంతే, మానిటర్ దగ్గర వాళ్ళు మాత్రమే కూర్చుంటారని ఇచ్చే అంత గొప్ప నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. విజయప్రసాద్ బన్రెడ్డి గారు కానీ థామస్ రెడ్డి ఆదూరి గారు కానీ ఇద్దరు కూడా ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేశారు. బట్ వాళ్ళు కూడా ఏమంటారు నాకు చాలా సపోర్ట్ చేశారు, వాళ్ళు లేకపోతే ఈ సినిమా నేను చేయలేనండి. సో మేమందరం ఇప్పుడు ఈరోజు చాలామంది చెప్తుంటారండి ఇంటర్వ్యూలో ఏంటంటే సినిమా చాలా బాగా చేసామండి, మేమందరం చాలా కోఆపరేట్ చేసుకున్నాం అని. అంటే మీరు ఈనేవాళ్ళు అనుకుంటారు అదేం లేదులే లోపల కొట్టుకుని ఉంటారు, బయటికి ఏదో డైలాగ్ చెప్తారని. బట్ ఈ సినిమాకి హానెస్ట్గా అండ్ సిన్సియర్గా చెప్తున్నాను నేను, ఈ సినిమా మాత్రం మేము ప్రతి ఒక్కళ్ళం ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళం ఒక అండర్స్టాండింగ్తో చేయగలిగామండి. దానికి ఏకైక రీజన్ ఏంటంటే సుకుమార్ గారు ఆయన ఫస్ట్ డే చెప్పారు, కూర్చోబెట్టి అందరినీ పిలిచి కూర్చోబెట్టి చెప్పారు ఇది ఫస్ట్ టైం నేను ప్రొడ్యూస్ చేస్తాను. సో డైరెక్టర్కి ఈ ఫ్రీడమ్ ఉండాలి, ప్రొడ్యూసర్స్గా మీరు ఈ పని చేయాలి, మిగతా టెక్నీషియన్ అందరూ మీరు ఈ పని చేస్తారని ఇంతలా కోఆర్డినేట్ చేసింది ఆయనండి. సెకండరీ థింగ్ వచ్చి షూటింగ్ సూపర్గా చేసాం. షూటింగ్ సూపర్గా చేయడానికి కారణం కూడా చెప్తాను, బికాస్ ర్యాండీ సార్. యూజువల్గా సెట్లోకి వెళ్తే నేను డైరెక్టర్ని అంటే నేను కెప్టెన్ ఆఫ్ ది షిప్, కానీ బట్ మా దగ్గర ఒక బాస్ ఎవరంటే రత్నవేల్ గారు అండి. ఎందుకంటే ఆయన మా అందరికన్నా పెద్ద ఆయన, ప్లస్ మా అందరికన్నా సూపర్, ఆయన చాలా పెద్ద కెమెరామెన్. ఆయన చెప్పిన దాని ప్రకారం మేము అంటే ఆయన ఏం చెప్తారో దాని ప్రకారం వెళ్ళటం వల్ల ఎక్కడ ఎవరికి ఈగోస్ లేకుండా సూపర్గా షూటింగ్ చేసుకున్నాం.
దానికి కారణం రత్నవేల్ గారు అండి. సో రత్నవేల్ గారు మాత్రం మా టీం అందరం కూడా మార్నింగ్ వెళ్ళగానే ఫస్ట్ ఆయన బాస్ అనమాట. ఆయన ఆయన అంతా బట్ సేమ్ థింగ్ ఏంటంటే మీరు చెప్తున్నామో ఆయన కూడా సెటిల్కి వచ్చి ఫస్ట్ రాగానే ప్రతాప్ వాట్ ఈస్ ద షాట్ ఏంటంటే ప్రతాప్ నువ్వు డైరెక్టర్వి, నువ్వు ఇక్కడ కెప్టెన్వి, ఓకే నేను పెద్ద గేమర్ లేకపోతే నేను మీరు నాకు ఇచ్చే రెస్పెక్ట్ ఓకే, బట్ నువ్వు కెప్టెన్ కాబట్టి నువ్వు చెప్పింది మేము చేస్తామని ఆయన అలా అన్నారు. అది గొప్ప విషయం, అది నిజంగా నేను ఆ విషయంలో అదృష్టవంతునండి. అంత ఫ్రీడమ్ నాకు ఇచ్చారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు నేనేం చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు కలిసినా మనం అందరి ఎనర్జీ చూస్తాం ఆయనలో, కానీ నేనైతే ఆయన ప్రతిసారి ఇన్స్పైర్ అవుతుంటామండి. సచ్ ఏ స్వీట్ క్యారెక్టర్. ఈ సినిమాకి సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం దేవిశ్రీ ప్రసాద్ గారు అండి. అండ్ ఆయన ఆ ఒక్కదాంటే కదా, ఆయన యాక్చువల్గా లాట్స్ ఆఫ్ థింగ్స్. దేవిజీ గారి గురించి ఒక విషయం చెప్పాలండి. ఒక పాట, ఒక బ్యాంకాక్ సాంగ్ అని మీ అందరికీ తెలుసు, బ్యాంక్ సాంగ్ అని. ఆ సాంగ్ మేము చేసేటప్పుడు ఆయన ఆ సాంగ్కి ఆయన మ్యూజిక్ చేశారు, ఆయన పాడారు, ఆయన రాశారు, ఆయన కాన్సెప్ట్ చెప్పారు, అట్ ద సేమ్ టైం ఆయన కొరియోగ్రాఫ్ చేశారు. ఒక వ్యక్తి అన్ని చేశారంటే ఆలోచించండి ఎంత గొప్ప విషయం. సో ఆయనకి మేమందరూ సపోర్ట్ చేసామంతే. ఇప్పుడు త్వరలో మేము మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేస్తున్నాం, అందులో మీరందరూ చూడొచ్చు మేము ఎంత ఎంజాయ్ చేస్తూ ఆ సాంగ్ చేసామను. సో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ మధ్య చేయటం అనేది కరెంట్ తర్వాత ఒక 5 years గ్యాప్ తర్వాత నేను మళ్ళీ సినిమా చేస్తూ ఆ సినిమా ఇలాంటి వాళ్ళతో చేయడం అనేది నిజంగా ఎంత అదృష్టవంతున్నో నేను మాటలో చెప్పలేను. కానీ ఏదో మాటకు అదృష్టం చెప్పడం కాదండి, ఈ ఒక్క సినిమా నా 5 సంవత్సరాలు కాదండి, ఒక 10-15 సంవత్సరాలు కూడా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చేసింది. ఎందుకంటే అంతలా కూర్చోబెట్టి నేర్పారు నాకు వీళ్ళు ముగ్గురు కూడా. సో ఆ విషయంలో నేను వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సుకుమార్ గారు, రత్నవేల్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు. అండ్ ఇంకా ఎక్కువ చెప్పాలంటే సుకుమార్ గారు ఈజ్ లైక్ మై మెంటర్, మై గురు అండ్ ఎవ్రీథింగ్ అండి. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్? మై నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే యాజ్ ఆఫ్ నౌ అంటే ఏదైనా సరే మాది అప్పుడు సుకుమార్ గారు ఉన్నారని సుకుమార్ గారు డిసైడ్ చేస్తారు, ఆయన చెప్తారు నాకు నెక్స్ట్ ఏం చేయాలని ఆయన చెప్తారు. సో ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను ముందుకు మూవ్ అవుతాను. సో ఆయన నాకు ఇంకా చెప్పలేదు, బట్ ఈ సినిమా ఎండింగ్ లోపల, ఈ సినిమా అయ్యే లోపల నాకు ఆయన డెఫినెట్గా ఈ పని చేయరా నువ్వు అని చెప్తారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను మూవ్ అవుతాను. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆయన చెప్పిన వెంటనే ఇమీడియట్గా ఫస్ట్ నేను డెఫినెట్గా ఐ లెట్ యు నో. నేను అందరికీ నేను తప్పని చెప్తాను నెక్స్ట్ ప్రాజెక్ట్ నేను ఏం చేయబోతున్నాను, ఎవరితో చేయబోతున్నాను, ఎవ్రీథింగ్ ఆయన డిసైడ్ చేసి చెప్పిన తర్వాత నేను మీకు చెప్తాను. సో ఫైనల్గా సినిమా 20th రిలీజ్ అవుతుంది. సో ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలి? కుమార్ 20th సినిమా November 20th రిలీజ్ అవుతుందండి. సో ప్లీజ్ డూ వాచ్ మై మూవీ. అండ్ సుకుమార్ గారు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా అండ్ 100% మీ అందరికీ నచ్చే సినిమా. ఆయన ఇంతకుముందు సినిమాలు మీ అందరికీ తెలిసి ఎలా తీశారో. సో సుకుమార్ గారు మార్క్ ఆఫ్ లవ్ స్టోరీ అండి ఇది. సో అందరూ కూడా ప్లీజ్ డూ వాచ్ దిస్ మూవీ. అండ్ ఫస్ట్ టైం సుకుమార్ గారు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాని సుకుమార్ గారిని అండ్ రెండోసారి డైరెక్ట్ చేస్తున్న, లాంగ్ గ్యాప్ తర్వాత రెండోసారి డైరెక్ట్ చేస్తున్న నన్ను, మా హోల్ కుమారి 20 టీం అందరినీ కూడా మీరు ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. అండ్ 100% ఇట్స్ ఎ క్లీన్ మూవీ అండ్ అందరికీ నచ్చే మూవీ. మీరు అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. సిసింద్రిలో ఊహ తెలియకుండా యాక్టింగ్ చేసిన అఖిల్ ఫుల్ సెన్సెస్లో అన్నీ నేర్చుకొని అఖిల్ ద పవర్ ఆఫ్ జువా చేశారు. మరి ఎలా ఉంది ఈ సినిమా చూసేద్దాం. అవును, now I'm very familiar. Really? It's too early to speak about it right now. Oh God, everyone asked me to sing. నను కని విని ఎరుగని అద చడిలో తోసే సావురా.